ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తన పేరు మీద ఎవరైనా ఇసుక దందా చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దని హితవు. వారపు సంతలో ఏర్పాటు చేసిన అక్రమ కట్టడాలను తొలగించి గ్రామీణ రైతులకు అవకాశం కల్పించండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులతో కలిసి వారపు సంతను ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ఎమ్మెల్యే. తన పేరు చెప్పి ఎవరైనా నియోజకవర్గంలో ఇసుక దందా చేస్తే సహించలేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చెలరేగిపోయిన విషయం తెలిసిందే అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఇసుక ఫ్రీ పాలసీని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం మారినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పేరు, తన పేరు చెప్పి ఎవరైనా ఇసుక దందా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే తన దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏమంటే పేదలకు ఉచిత ఇసుక ఇవ్వాలి. ఎక్కడ కానీ ఇసుక మాఫియా జరగకూడదు. పూర్తి స్థాయిగా సకాలంలో ఇసుక అందరికీ అందల్లా పేదలు తమ ఇండ్లు తాము సంతోషంగా కట్టుకోవాలా. ఇసుక భారం వాళ్ళ మీద గత ప్రభుత్వం ట్రాక్టర్కి 6,000 రూపాయలు, అదేవిధంగా టిప్పర్కి వచ్చి 36,000 రూపాయలు ఈ విధంగా వసూలు చేశారు. అటువంటి విధంగా జరగకూడదు. పూర్తి స్థాయిగా ఇసుక సకాలంలో తక్కువ రేటుతో ప్రజలకు అందాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మన చిప్లీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో ఇసుక ఉన్నది. దాదాపు ఇసుక గత ప్రభుత్వ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ట్రాక్టర్లు, టిప్పర్లు లోడ్లు తోలేశారు. అక్కడ చాలా పెద్ద గుంతలు కూడా పడిపోయినాయి. ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్కి ఫస్ట్ మనం ట్యాంక్ నింపాలంటే ముందు ఆ గుంతలు ఇసుకతో కానీ మొరంతో కానీ నింపాలి. మొరంతో నింపితే పని జరుగుతుంది, ఇసుకతో నింపాలి. అది తప్ప కొంతమంది నాయకులు ఎవరో నా పేరు చెప్పుకొని ఇసుక తోలుతా ఉన్నారు. ఎవరైనా కానీ ఇసుక ట్రాక్టర్ దొరికితే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. లారీ దొరికితే కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉండగా వదిలేది లేదు. చాలా సీరియస్గా ఉంటుంది. దయచేసి ఇటువంటి యాక్టివిటీస్కి నేను ఎవరికి కూడా ప్రోత్సహించను. వాళ్ళకి ఎవరికి దగ్గర తీసుకోను. నా సిస్టమ్ ఒకటే, సిస్టమ్ ఆర్డర్లో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఎవరో తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ఏదైనా ఇటువంటి లాస్లు చేసి ఎమ్మెల్యే పేరు కానీ పార్టీ పేరు కానీ కించపరిచే విధంగా పనిచేస్తే చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరికి వదిలేది లేదు. దయచేసి ఇది మానుకోవాలా. మొన్న కూడా మన టీడీఎల్పీ మీటింగ్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. దానికి మనకు పార్టీ పెద్ద దిక్కైన పెద్ద ఆయన ఏం చెప్తే అది అమల్లో చేసే బాధ్యత మనది. దయచేసి అందరూ సహకరించాలా. ఇది కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా నడిపేసి ఎమ్మెల్యే మాకు బాగా తెలుసు, ఎమ్మెల్యే బాగా పరిచయం, మాకు ఎమ్మెల్యే మాకు బాగా క్లోజు, ఇప్పుడు 100 మందితో వస్తాం, ఏడవతాం నిలబడి వచ్చి పక్కన ఫోటో తీసుకున్నంత మాత్రం పరిచయం కాదు. 100 మంది వస్తారు, 100 మందిలో అందరూ వచ్చి ఫోటోలు తీస్తారు. ఏమి ఫోటోలు తీసినంత మాత్రం నా తమ్ముడో, నా అన్నడో, లేకపోతే నా పార్టీ మనిషి ఇది కాడు. దానికి ఒక క్యాడర్ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది. ఈరోజు సీరియస్గా ఏమన్నా ఇసుక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తప్ప వేరే ఎక్కడ కూడా తోలకూడదు. ఏదైనా మిస్అప్రాఫిట్ ప్రజలకు కావాలంటే నేరుగా వాళ్లకు తక్కువ రేటుతో ఇవ్వాలి. తక్కువ రేటుతో ఏమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ రేటుతో ఒక ట్రాక్టర్ వచ్చి 2,000, 1,000 ఎంతకు చెప్పారు కదా, ఆ విధంగా ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంటాయి. 6,000తో 7,000తో ముందు గత ప్రభుత్వం చేసేట్టు ఉండకూడదు. దయచేసి రేపు నేను ఎవరైతే ఇసుక తోలుతూ ఉన్నారో వాళ్ళు మానుకోవాలా. ఖచ్చితంగా పోలీస్ చెక్ ఉంటుంది, రెవెన్యూ వాళ్ళు చెక్ ఉంటుంది. ఈ కొంతమంది అధికారులు ఎవరైతే పాత ఉన్న వాళ్ళకి అలవాటు పడ్డారు వాళ్ళే వీళ్ళకు మొత్తం దావలు చూపించి చేస్తున్నారు.
మసూదా థియేటర్ వెనక భాగంలో కూడా ఇసుక తీస్తున్నారని చెప్పినారు. అక్కడ కూడా నా పేరు వాడినారని నాకు వేరే వాళ్ళు వచ్చి చెప్పినారు. నేను నాకు పార్టీ సీనియర్ లీడర్ కూడా నాకు ఫోన్ చేసి ఇట్లా జరుగుతూ ఉంది, నీ పేరు వాడుతున్నారు, ఇట్లా చేస్తున్నారు నాకు చెప్పడం జరిగింది. నేను ఎవరికి కూడా ఇటువంటి ప్రాక్టీస్కి ఇటువంటి అలవాటుకి సహకరించే పరిస్థితి ఉండదు. ఫస్ట్ ఇసుక పేదలకు అందుబాటులో ఉండాలా, అదే విధానంలో మనం పనిచేయాలా. దయచేసి సహకరించాలని కోరుతున్నాను. సహకరించని పక్షంన కష్టాలు వస్తాయని కూడా తెలియజేస్తున్నాను. వారపు సంతలో ఏర్పాటు చేసిన అక్రమ షెడ్లను తొలగించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లి పట్టణంలోని వారపు సంతను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే వెంట డీఎస్పీ కొండయ్య నాయుడు, మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు వారపు సంత జరిగే ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేసుకోవడంతో అది రోజువారీ సంతగా మారిందని విమర్శించారు. దీంతో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే చిన్న సన్నకారు రైతులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారపు సంత ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ మార్కింగ్ ఏర్పాటు చేసి రైతులకు వారి పరిధి చూపించడం జరుగుతుందని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఇది చూడండి, ఇది ఒక దాదాపు అనే మనిషి, ఇది మొత్తం ఇది ఎంత ఏరియా ఉంది, రోడ్డుకి చేయించాను మొత్తం వెళ్తుంది. ఇది కాకుండా ఇక్కడ వేసినాడు. ఎవరు రారు. ఇది చూడండి, ఇక్కడ ఒక మండి ఉంది, ఏడో మండి ఉంది. ఏం చేస్తాడు ఇదంతా ఏరియా అంతా చూసే బాధ్యత ఇది కాదు. ఇదంతా కరెక్ట్ చేయండి. మొత్తం ఏరియాలు కొత్త వేసి ఎవరెవరు ఎక్స్ట్రా షెడ్ వేసారు, మనిషికి ఒక్కొక్క షెడ్ పరిమితం చేసి చేయండి. అక్కడ లారీ పోకుండా అడ్డం వేసేస్తారు. లారీ యాక్సెస్ ఉంది. ఇమీడియట్గా చేయండి. అందరూ స్క్రీనింగ్ చేసి మనిషికి ఎవరెవరికి ఏరియా ఎంత అయినా పూర్తి చేసి ఆయన పరిధిలోనే ఉండాలా, పరిధి దాటకూడదు. చిన్న వ్యాపారస్తులు ముఖ్యంగా బయట ఊరి నుంచి వస్తారు. సంత రోజు వచ్చి హోల్సేల్ వాళ్ళు ఎక్కువ నడపరు. తెల్లారి 10 గంటల వరకు వాళ్ళు హోల్సేల్ వాళ్ళు అమ్మేస్తారు. మళ్ళీ అది వైండప్ చేసి వెళ్ళిపోవాలి. చిన్న వ్యాపారం అమ్ముకుంటాం. ఇది ముందు నుంచి రూల్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నాకు ఇట్లా ఏరియా ఉంది కదా అని చెప్పేసి వాళ్ళే మొత్తం రోజంతా వాళ్ళు అమ్ముతారు. ఇలా చిన్న వ్యాపారస్తులు ఎలా ఉంటారు, బయట కూడా అమ్మని వాళ్ళు అట్లా లేకుండా వాళ్ళ టైంకి వాళ్ళు ఇమీడియట్ చేసేయాలి. దీనికి ఆర్ఐ, ఈ ఏరియా సచివాలయం స్టాఫ్, మన పోలీసు అంతా చూసి దీన్ని కోఆర్డినేట్ చేసి ఈ సిస్టమ్ ఆర్డర్లో పెట్టాలి. మల్లికార్జున సర్కిల్ ఇట్లా మన వారపు సంత మరియు అది ఇప్పుడు డైలీ సంతగా మారిపోయింది. ఈ పెద్ద వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే, ముందు ఆనవాయితీ ఏమనేదంటే తెల్లవారి 10, 9:30, 10 గంటల లోపల పెద్ద వ్యాపారస్తులు తమ వ్యాపారం కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. చిన్న వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. అట్లా కాకుండా ఏం జరిగిందంటే పెద్ద వ్యాపారస్తులు మొత్తం దినమంతా పెడుతున్నారు, వారం అంతా పెడుతున్నారు. సో ఈ విధంగా జరిగినప్పుడు చిన్న వ్యాపారస్తులు బతకలేకపోతున్నారు. సో ఇది వారపు సంత ఏరియా, ఇది డైలీ సంత కదా. డైలీ సంత చిత్తూరు బస్ స్టాండ్. సో ఇప్పుడు ఒకవేళ డైలీ సంత ప్రజా సౌకర్యం కోసం చేద్దాం. కాకపోతే పెద్ద వ్యాపారస్తులు తెల్లారి మంగళవారం రోజు తెల్లవారి 10 గంటల లోపల ముగించాలా. చిన్న వ్యాపారస్తులు బయట ఊరు నుంచి వస్తారు, అందరూ వ్యాపారాలు చేసుకోవాలి. వీళ్ళకు సౌకర్యం కోసం చాలామంది భూమి అన్యాక్రాంతం చేసి పెద్ద పెద్ద షెడ్లు వేసుకున్నారు. ఈ షెడ్లన్నీ తక్షణం తీసేసి
అక్కడ మనిషికి ఒక ఏరియా ఫిక్స్ చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు. దాని ప్రకారం వాళ్ళకి షెడ్ ఇస్తారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారు. ఇది తప్ప ఎవరు కూడా ఎక్కడ కూడా కదలడానికి లేదు. ఇది ఎప్పుడు కూడా సిస్టమ్ ఆర్డర్లో ఉన్నది. ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఏ ఒక్కరిది కాదు. తప్పకుండా ఇది ప్రజా సౌకర్యం కోసం ఇవల్ల వారికి సొంత ప్రజల సౌకర్యం కోసం పెట్టాం. తప్పకుండా సౌకర్యం కల్పించడానికి మున్సిపల్ శాఖ వారికి డిఎస్పీ గారు అందరూ కలిసి తప్పకుండా దాంట్లో చర్య తీసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వన్ టౌన్ సీఐ చాంద్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె వన్ టౌన్ సీఐగా చాంద్ బాషా బాధ్యతలను చేపట్టారు. నేడు ఆయన చాంబర్ నందు ఎంసీటీవీతో మాట్లాడారు. మదనపల్లె పట్టణంలో ఏదైనా అసంఘిక కార్యకలాపాలకు జరుగుతుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఈవ్టీజింగ్, ర్యాగింగ్ వంటి వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. మాకు పోలీస్ న్యూస్ వస్తుంది. దాన్ని మదనపల్లి ప్రజలకు పోలీస్ శాఖ తరఫున నమస్కారం. నేను ఈరోజు మదనపల్లి ఒంటూరు పోలీస్ స్టేషన్కు ఇన్స్పెక్టర్గా రిపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లిలో యూత్ గంజాయి, చెలివిడిగా డ్రగ్స్ ఇవి చాలా ఎక్కువగా యువత ఆకర్షించబడి సేవిస్తున్నారని సమాచారం ఉంది. కాబట్టి దయచేసి యువతకు మా పోలీస్ శాఖ తరఫున విన్నపం ఉంటే మనకు తల్లిదండ్రులు కాలేజీలో చదువుకోమని చెప్పి నమ్మకంగా పంపిస్తే మనము జులాయిగా ఈ గంజాయి డ్రగ్స్కి అలవాటు పడితే మన భవిష్యత్తు చాలా అంధకారమైపోతుంది. ఎవరైనా కానీ ఇటువంటి దారులు ఈ చెడు అలవాటు గంజాయి కానీ డ్రగ్స్ కానీ బానిసలు కాకుండా ఉండాలంటే మీరు మాకు సమాచారం ఇచ్చేస్తే పోలీస్ శాఖకు మేము అటువంటి వాళ్ళకు కౌన్సిలింగ్ ఇప్పిస్తాము. తర్వాత ఆ విధంగా గంజాయి కానీ డ్రగ్స్ కానీ అమ్మే వాళ్ళు ఎవరు ఉంటే కూడా వాళ్ళను అరెస్ట్ చేస్తాము. తర్వాత మీరు సమాచారం ఇచ్చిన దానికి మీ పేర్లను గొప్పంగా ఉంచబడుతుంది. తర్వాత మీకు కూడా తగిన బహుమతి గొప్పంగా ఇవ్వబడుతుంది. అలాగే లాంగ్ జర్నీ పోయేటప్పుడు బైకుల్లో హెల్మెట్ పెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే కాలు చేయి దెబ్బ తగిలితే ఒక 2 నెలలకైనా నెలకైనా కానీ రికవర్ కావచ్చు. అదే హెడ్ ఇంజరీ అయిందనుకోండి కోమాలు వెళ్ళిపోతారు. లక్షలు ఖర్చు అవుతాయి హెడ్ ఇంజరీ అయితే. తర్వాత ఆ లక్షలు ఖర్చు పెట్టినా కూడా మనిషి ప్రాణము బతుకుతుంది. తర్వాత సేవ్ అయ్యి వస్తాడనేది కూడా 50% ఉంటుంది. కాబట్టి హెల్మెట్ పెట్టుకున్నాం అనుకోండి, మంచి కంపెనీది 2000-3000 వస్తుంది. మిస్టేక్ యాక్సిడెంట్ అయినా కూడా హెడ్ ఇంజరీ కాదు, మన ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. ఎవరైనా కానీ మహిళల మీద అఘాయితాలు చేయడం కానీ, మహిళలను యూటీజింగ్ చేయడం కానీ, కాలేజ్ అమ్మాయిలు యూటీజింగ్ చేయడం కానీ ఎవరైనా చేస్తే దానికి చాలా కఠినమైన శిక్షలు, కొత్త చట్టాలు వచ్చాయి. తల్లిదండ్రులు కూడా, తర్వాత కాలేజీలో స్కూల్లో కూడా టీచర్లు కూడా స్టూడెంట్స్కు చెప్పండి ఇటు ఏ విధంగా ఈ యూటీజింగ్ చేస్తే గర్ల్స్ కానీ లేడీస్ కానీ కామెంట్ చేసి వాళ్ళకి ఇబ్బందికరంగా అసభ్యకరంగా బిహేవ్ చేస్తే చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని కూడా చెప్పాలి. ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా కష్టం ఉంటే మీరు డైలీ ఫోన్ చేయండి. ఇమీడియట్లీ మేము రెస్పాన్స్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాము. ఇమీడియట్లీ మీకు వితిన్ 5 minutes 10 minutesలో మా పోలీసు వారు వచ్చి మీ ఇంటి దగ్గర వచ్చి సీన్ ఎక్కడ జరిగిందో అక్కడికి వచ్చి విచారిస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. మీరు చెప్పకుండా ఉన్నారంటే అది ఆ చర్య అనేది ఎక్కువ అయిపోతుంది అక్కడ ఏదైనా కేసులు జరిగినా కూడా. కాబట్టి మీరు ఏమైనా మీ ముందర ఏమైనా కూడా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా కూడా మీరు డైలీ ఫోన్ చేయండి. మీ ఫోన్ నెంబర్ కూడా ఓన్లీ మాకే చెప్తారు, ఆఫీసర్లకు, ఎస్ఐ క్యాడర్లు, సిఐ క్యాడర్కి చెప్తారు. ఆన్లైన్లో ప్యాకెట్ కానీ ఇన్ని ఆడుతున్నారు. దీనివల్ల చాలా మటుకు 99% నష్టపోతారు. దీనివల్ల మీకు డబ్బులు వచ్చేది కాదు, మీరు లాభం పొందేది కాదు. దీనివల్ల యువత ఎప్పుడైనా కానీ ఇటువంటి అసాంఘిక కార్యక్రమంలో పాల్గొనేటైతే మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ అని రావు. ఎఫ్ఐఆర్ అయితే తర్వాత ఫారెన్ కూడా పాస్పోర్ట్ కూడా మీకు ఎఫ్ఐఆర్ బుక్ అయితే
పాస్పోర్ట్ కూడా మీకు రాదు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులు చెప్పినట్టు బుద్ధిగా చదువుకోండి. ఏదైనా సైబర్ గేమ్కి సంబంధించి మీకు ఏమైనా ఫోన్లు చేసినా కూడా మీ పాస్బుక్ గురించి కానీ, మీ బ్యాంక్ పాస్బుక్ గురించి కానీ, తర్వాత మీ ఏటీఎం పిన్ గురించి కానీ ఏమైనా అడిగితే కూడా మీరు మీ బ్యాంకు దగ్గర వెళ్ళి మీరు విచారించుకోండి. కానీ మీరు ఫోన్లో పొరపాటు కూడా చెప్పొద్దని చెప్పినారనుకోండి, మీ ఖాతాలో డబ్బులు వెళ్ళిపోతాయి. తర్వాత మేము పోలీసు వారు గురించి ఎంతవరకు కష్టపడి కృషి చేస్తే వచ్చినాయంటే మీ అదృష్టవంతులు. ఒకవేళ వాళ్ళు డబ్బు డ్రా చేస్తున్నారంటే మీకు రావడం అంటే చాలా కష్టం. ఇప్పుడు రాను కొత్త ప్రభుత్వంలో ఏం మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, జాబ్స్, పోలీస్ డిపార్ట్మెంటు, టీచరు, దాంట్లో మంచి మంచి నోటిఫికేషన్ వస్తాయి, ఎక్కువ వస్తాయి. కాబట్టి ప్రతిరోజు కష్టపడి చదవండి. తర్వాత గవర్నమెంట్ జాబు వస్తాయి. జరిగిన తర్వాత బాధపడేదానికన్నా దాని గురించి తీసుకొని బయటపడడం చాలా ఉత్తమమైన మార్గము. ఈ అవకాశం ఇచ్చిన ఎంసీ టీవీ న్యూస్ వారికి మా మదనపల్లి పోలీస్ శాఖ తరఫున నమస్కారం తెలుపుకుంటూ ముందస్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లి పట్టణంలోని జ్ఞానాంబిక కళాశాల నందు ముందస్తు స్వతంత్ర దినోత్సవ వేడుకల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కొండయ్య నాయుడు, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, జ్ఞానాంబిక కళాశాల కరస్పాండెంట్ గురుప్రసాద్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. 12వ తేదీన పట్టణంలోని కళాశాల విద్యార్థులతో ర్యాలీ జరుగుతుందని, 13వ తేదీ పాఠశాల విద్యార్థులతో మరియు 14వ తేదీ సాయంత్రం కాగడాలతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు జయప్రదం చేయాలని కోరారు. ఒకసారి అందరికీ ఇన్ఫార్మ్ చేసేసాను. 9th పార్టిసిపేట్ చేయాలి. ఏ స్కూల్ వాళ్ళు కూడా వేరే ఏం ప్రోగ్రామ్స్ చేయాలి. అందరూ కలిసి ఒక ప్రోగ్రామ్కి ఒక సపరేట్ ఎవరి ప్రోగ్రామ్ ఒకటి లక్ష్మీనారాయణ, గౌతమ్ లక్ష్మీనారాయణ, ఇంకొకటి ఫ్రెండ్స్ అని చెప్పి సౌమ్యనాథ్ ఒకటి, ఇంకొకటి రఘునాథ్ రెడ్డి గారు చెప్పండి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాగైతే 2009 నుంచి 2014 వరకు మనమందరం కలిసి మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఒక పండగలాగా జరుపుకున్నాము. దానికి ఇంకా బాధ్యత పెంచుకుంటూ ఈసారి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అందరికీ తోడు తీసుకొని 12th వచ్చింది, 9th వచ్చి ఫస్ట్ ఒక ప్లానింగ్ మీటింగ్ ఉంది స్కూల్ కాలేజెస్తో. 12th వచ్చింది డిగ్రీ కాలేజెస్, ఇంటర్మీడియట్ కాలేజ్, అబౌవ్ హై స్కూల్ చిల్డ్రన్ అంతా పార్టిసిపేట్ చేసి ఒక ర్యాలీ చేస్తారు. 12th 13 స్కూల్ పిల్లల ర్యాలీ ఉంటుంది. 14 ఈవినింగ్ వచ్చి కాగడాల ర్యాలీ ఉంటుంది. ఎప్పుడు సాయంత్రం ఒక 6:30-7 గంటలు. ఎక్కడి నుంచి కాగడాల ర్యాలీ అంటే యానివర్సరీ సర్కిల్ నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి నేరుగా మిషన్ కాంపౌండ్కి వస్తుంది. మిషన్ కాంపౌండ్లో బెలూన్స్ ఏదైతే ఫేమస్ ఆ బెలూన్స్ ఇక్కడ వాయిస్ చేస్తూ, అదేవిధంగా దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాదాపు ఏ విధంగా మనం నైట్ వరకు ఏదైతే టైం మనకు స్వరాజ్యం వచ్చిందో అంతవరకు మనం ప్రోగ్రామ్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్కి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, పక్క కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేస్కి, అదేవిధంగా మంత్రి గారికి అందరికీ మనం తోడు తీసుకొని ఒక పండుగ వాతావరణంలో ఇచ్చేయడానికి నిర్ణయించుకున్నాము. తప్పకుండా దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా 9వ తేదీ మనం చాలా ప్లాన్గా పనిచేస్తాం. ఎందుకంటే మదనపల్లికి ఒక చరిత్ర. ఆనీ బెసెంట్ గారు మదనపల్లికి రావడం, సెల్ఫ్ రూల్ మూమెంట్ మదనపల్లి నుంచి స్టార్ట్ చేయడం, రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మదనపల్లికి తీసుకురావడం, బెంగాలీ భాషలో ఉన్న మన జనగణ మనకు ఆంగ్లేయ భాషలో ట్రాన్స్లేట్ చేయడం, దాని తర్వాత అక్కడే ఫస్ట్ పాడడం, ఇదంతా జరిగింది. దీనికి అదనుగా మనం చాలా బాధ్యతగా 14వ తేదీ రాత్రి మన టైమ్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ వర్క్
చాలా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో కార్యక్రమం చేస్తాం. అందరూ సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఇది ఎట్టి పరిస్థితుల్లో మనం అందరము కంట్రీకి ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం దట్ ఇండిపెండెన్స్ డే ఈజ్ అవర్ ట్రూ ఫెస్టివల్. దట్స్ ఇట్. అందరూ దయచేసి కలిసి పనిచేద్దాం సార్. బసినికొండ నడక మార్గంలో ఇరువైపులా పేరుకుపోయిన చెత్త ముళ్ల పొదల్ని మొక్కలను తొలగించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని బసినికొండ మెట్ల మార్గంలో మొక్కలు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శ్రావణ మాసంలో ప్రతి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో బసినికొండ ఎక్కి వెంకటేశ్వర స్వామి పాదాలు దర్శించుకోవడం ఆనవాయితీ. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు కొండ ఎక్కే సమయంలో ఇబ్బందులు పడకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రామ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. జై శ్రీరామ్. जय श्री राम. जय श्री राम. गोविंदा. आप लोग ने फर्स्ट अभी ऊपर को जाओ भैया. अभी ऊपर అది నేను చెప్పాలి. ఇట్లా 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 మళ్ళీ దిగదే అట్లా కొట్టే సాంగ్ దిష్టి పెట్టి కప్పర్ పెట్టు. కప్పర్ మీద పెట్టుకో. గాలికి నిలబడలేనా? గాలి కారిపోతుంది. నీళ్ళు లేవు. అతి పవిత్రంగా భావించేటటువంటి మన బసినికొండ దేవస్థానంలో ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా ఈ మాసం మొత్తం కూడా అనేక మంది భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారు. దానికోసం ఏదైతే ఈ మెట్ట మార్గంలో ఉండేటటువంటి రాళ్ళు రెప్పలు ఏదైతే పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గత 3 సంవత్సరాల నుండి మన యొక్క విష్ణుసేన మరియు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఏదైతే గుడి దగ్గర నుండి కింద బసినికొండ మెట్ల మార్గంలో ఉండే అన్ని మెట్ల మీద కూడా శుభ్రం చేసి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో హిందువులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇంకా కూడా మిగిలినటువంటి కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి. ఆసక్తిగా ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలనేసి హిందూ చైతన్య వేదిక ఆకాంక్షిస్తుంది. జై శ్రీరామ్. మతపరమైన సంస్థలకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆయన నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేదర వీధిలోని ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించిన 80 కోట్ల రూపాయలు విలువ చేసే 1.73 సెంట్ల భూమిని ఎండోమెంట్కు సరెండర్ చేస్తూ హైకోర్టు తీర్పు విడుదల చేసిందని తెలిపారు. ఆంజనేయ స్వామి గుడి మాన్యంలో ఆ మాన్యం భాగంగా ఆర్టీసీ బస్ స్టాండ్ అనుకుని దాదాపు 1.5 ఎకరా 1 ఎకరా 2 ఎకరాల దరిదాపుల్లో ఉంది భూమి. ఈ భూమి పైన కొంతమంది అన్యాక్రాంతం చేయాలని చెప్పి రాష్ట్ర ఉచిత న్యాయస్థానం హైకోర్టు వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత పెద్దలు సంబంధిత జడ్జి గారు చాలా మంచి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళకి ఏమాత్రం ఈ భూమికి దీనికి సంబంధం లేదు, ఉన్న వాళ్ళకి ఎవిక్ట్ చేయడానికి పూర్తి స్థాయిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి పరిధిలో ఉంది. ఎండోమెంట్ రూల్ ఆఫ్ లా కింద వాళ్ళకి ఏ విధంగా ఎవిక్ట్ చేయాలో చేయొచ్చు అని చెప్పి పూర్తి స్థాయిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇవ్వడం స్వాగతిస్తున్నాం. తప్పకుండా దేవుని మాన్యం దేవునికి ఉంటుంది, పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. సకాలంలో దీని అభివృద్ధికి ఒక ఆలోచన పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంతా కృషి చేసిన మా నవీన్ అన్న, అదేవిధంగా మా రమేష్ అన్న, ఇంకా చాలా మంది అందరూ కృషి చేశారు. వీళ్ళే ముఖ్యంగా పనిచేశారు. తప్పకుండా ఈరోజు ఈ ప్రాపర్టీ వచ్చి అబ్సల్యూట్ ఎండోమెంట్ ప్రాపర్టీ, ఏ ఒక్కరికి సంబంధం లేదు. రేపు దీనిలో పట్టణంలో మంచి సుందరంగా ఒక మంచి కాంప్లెక్స్ వస్తుంది. ప్రతి ఒక్కరికి దీనికి ఏదైతే
ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి కోసం అదేవిధంగా అందరికీ ఆలోచనలు పెట్టుకుంటూ తప్పకుండా ఇది హిందూ కమ్యూనిటీ కోసం పూర్తి స్థాయి అభివృద్ధికి మనమందరం కలిసి పనిచేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జూడికేచర్లో రిట్ పిటిషన్ 37/915/2014 కౌలుగి కృష్ణమూర్తి ప్రస్తుతం ఆంజనేయ స్వామి గుడిలో ఉండే పూజారి వాళ్ళ అన్న కౌలుగి పద్మనాభం వీళ్ళు వేసిండే రిట్ డిస్పోజ్ అయింది. ఆంజనేయ స్వామి గుడి మాన్యాలు ఏమున్నా చట్ట ప్రకారం డ్యూ ప్రాసెస్ అప్లాలో మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు ఇచ్చింది. కాబట్టి దీనికి ఎంతో విశేష కృషి చేసిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్న గారికి మరియు రమేష్ గారికి, ఇంకా ట్రస్ట్ సభ్యులు అదే ఆంజనేయ స్వామి ట్రస్ట్ సభ్యులు ఉన్నారు, ఆర్జే వెంకటేష్ మధుబాబు, మళ్ళా మిగతా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. కౌలుకి కుటుంబీకుల నుంచి దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని రాజీ మార్గంగా వస్తే వాళ్ళకి మంచిది అని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ ఆస్తి విలువ దాదాపు 70-75 కోట్ల రూపాయలు మదింపు చేసేది ఈరోజు షాజహాన్ బాషా అన్న గారు నిలబెట్టినారు, ఎమ్మెల్యే గారు. ఆయనకు మా పని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం. ఓకే సార్ అన్నారా? మీరందరూ ఉన్నారు, చాలా బాగున్నారు, చక్కగా చదువుతున్నారని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్పారు. మీ పైన చాలా బాధ్యత ఉంది. మీ బాధ్యత మీరు మరవగలండి. మీ తల్లిదండ్రులు మీ మీద చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశల అనుగుణంగా మీరు ఇంకా మెరుగైన పద్ధతిలో ఎడ్యుకేషన్ వాల్యూస్ని పెంచండి, మంచి విద్యాభ్యాసం సంపాదించండి, మీ నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేయండి. మీకు ఇక్కడ లైబ్రరీ ఉన్న తక్షణం నేను పెద్దలు లోకేష్ గారి నోటీస్ తీసుకెళ్తాను. ఒక లైబ్రరీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేపిస్తాను. లైబ్రరీతో క్లాస్లో ఉన్న మీ టెక్స్ట్ బుక్స్ ఉన్న ఎడ్యుకేషన్ కాకుండా జనరల్ నాలెడ్జ్, అదర్ నాలెడ్జ్ మీకు రావాలంటే మీరు లైబ్రరీ బుక్స్ తెచ్చేయండి. అదే మీకు రేపు ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, గ్రూప్ 1 కానీ, తహసీల్దార్ కానీ అన్నిటికీ మీకు సహకరిస్తారు. మీరందరూ రేపు దేశానికి భావితరం పోరు, నేషన్ బిల్డర్స్. మీ చదువు, మీరు రేపున్న ఉత్తీర్ణులు, మీరు పనిచేసే తీరు, ఈ రోజు నుంచి మీరు ఆ కెరియర్ బిల్డప్ చేస్తే రేపు మీకు ఎవరు సాటి, మీకు మీరే సాటి. ఆ విధంగా మీరు ఎదగాలి. మీరు ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలు విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని నక్కలదిన్నె నందున్న బాలుర బీసీ వసతి గృహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమలాకర్, ఆదినారాయణ, నాగరాజు, భాస్కర్, పుల్లప్ప, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు హాస్టల్ సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. అందులో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర పిలుపు మేరకు హాస్టల్ సర్వేలు, హాస్టల్ నిద్రలు జరిగాయి. దానికి సంబంధించి మదనపల్లిలో కూడా చేశాము. అందులోని ముఖ్యంగా సమస్యలు ఏమంటే అన్నం బాలేకపోవడం, మరియు పిల్లలకు ఎక్కువ దూరం ఉండటం, రెంటెడ్ బిల్డింగ్లు ఉండడం, ఆ రెంటెడ్ బిల్డింగ్లో మొత్తం అన్ని కారడం, మంచి టాయిలెట్స్ లేకపోవడము, పిల్లలు ఎక్కువ ఉన్నారు కానీ టాయిలెట్స్ తక్కువ ఉన్నాయి, స్నానం గదులు తక్కువ ఉన్నాయి, పిల్లలు ఎక్కువ ఉన్నారు కాకపోతే వర్కర్స్ తక్కువ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ సంక్షేమ గృహాల్లో వీలైనంత మంది పిల్లలు ఉన్నారు కాకపోతే వాళ్ళకు సరిపడా వర్కర్స్ లేరు. కాబట్టి వీళ్ళకు వెంటనే వర్కర్స్ను భర్తీ చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తన పేరు మీద ఎవరైనా ఇసుక దందా చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరిక. తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించవద్దని హితవు. వారపు సంతలో ఏర్పాటు చేసిన అక్రమ కట్టడాలను తొలగించి గ్రామీణ రైతులకు అవకాశం కల్పించండి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. మున్సిపల్ పోలీస్ శాఖ అధికారులతో కలిసి వారపు సంతను ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MCTV న్యూస్.